2002లో రవితేజ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం మూవీ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన నటుడు సుబ్బరాజు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో విలన్గా, ఫ్రెండ్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి అశేష ప్రేక్షాభిమానుల అభిమానాన్ని పొందాడు. రీసెంట్గా సుబ్బరాజు తన ఇన్స్టా అకౌంట్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లుగా తన శ్రీమతితో కలిసి ఒక బీచ్లో దిగిన ఫోటోని షేర్ చేశాడు. అందులో ఇద్దరు పెళ్లి బట్టలతో ఉండడంతో సోషల్ మీడియా వేదికగా సుబ్బరాజుకి అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఈ పెళ్లి ఎప్పుడు జరిగింది, వధువు ఎవరనే విషయాలు మాత్రం సుబ్బరాజు వెల్లడి చేయలేదు. కొన్ని రోజుల క్రితం సుబ్బరాజు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఇంతవరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదు అనే విషయాన్ని చెప్పిన సుబ్బరాజు ఇప్పుడు హఠాత్తుగా పెళ్లి ఫోటోలతో కనబడడం టాక్ ఆఫ్ ది డేగా మారింది. పలు తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో కూడా నటించిన సుబ్బరాజు అమ్మా నాన్న తమిళమ్మాయి, ఆర్య, సాంబా, భద్ర, నేనున్నాను, పోకిరి, దేశముదురు, పౌర్ణమి, యోగి, అతిథి, పరుగు, బుజ్జిగాడు, నేనింతే, దూకుడు, పవర్, శ్రీమంతుడు, అఖండ, మిర్చి, గద్దలకొండ గణేష్, బాహుబలి పార్ట్ 2, వాల్తేరు వీరయ్య లాంటి చిత్రాలు సుబ్బరాజుకి మంచి గుర్తింపును తెచ్చాయి.